పెరుగు ఎక్కడి నుంచి వస్తుందండి? పాలు తోడు పెడితే వస్తుంది. పాలేవండి ఇవే. ఏమండి పాలల్లో నెయ్యి ఏదండి మరి? కనపడదు. మరి నెయ్యి కనపడాలంటే నువ్వు పాలు కాయాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం పెట్టాలి, చిలకాలి, మజ్జిగ చెయ్యాలి, అందులోంచి వెన్న తీయాలి, కాయాలి, నెయ్యి వస్తుంది. నెయ్యి మాత్రం పాలలోనైనా ఉంది, ఉండబట్టేగా వచ్చింది. మరి ఉన్నది ఎందుకు కనపడలేదు? అంటే నీ ఇంట్లో ఉన్న పాలకొండలోని నెయ్యే నీకు కనపడింది. ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి వ్యాపకత్వంలో ఉన్న విష్ణువు నీకు కనపడతాడా అంత తొందరగా? ఒక్క లీటరు పాలు అంత సాధన చేస్తే కానీ నెయ్యి కనపడలేదా? ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడు కనపడడానికి నువ్వు ఎంత సాధన చేయవలసి ఉంటుంది? అది భక్తి. వెంపర్లాడాలి, అయ్యా నువ్వు కనపడవయ్యా, కనపడవయ్యా, కనపడవయ్యా అని అడగాలి. కనపడవయ్యా, కనపడవయ్యా అంటే అప్పుడు ఆయన మార్గం చెప్తాడు. ఓరిపిచ్చాడా, తెలియక ఇన్నాళ్ళు తిరిగావు